వృద్ధుడి కడుపులో 16 అంగుళాల సొరకాయ. కడుపులోంచి కత్తెర బయటకు తీసిన సంఘటనలు చూసి ఉంటారు. కడుపులోంచి వెంట్రుకాలు బయటకు తీసిన వీడియోలు చూసి ఉంటారు. కడుపులోంచి కీ చైన్లు తీసిన ఘటనలు చూసి ఉంటారు. కడుపులోంచి గడ్డలు బయటకు తీసిన సంఘటనలు చూసి ఉంటారు. కానీ కడుపు నుంచి సొరకాయ తీసిన ఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? అవును, తాజాగా ఓ మనిషి కడుపులోంచి 16 అంగుళాల సొరకాయను బయటకు తీశారు. ఆపరేషన్ చేసి పురీషనాళం, పెద్ద పేగులో మలం చివరగా నిల్వ ఉండే ప్రదేశం నుంచి సొరకాయ బయటకు తీసినట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వైద్యులు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స చేసి 60 ఏళ్ల వృద్ధుడి పురీషనాళంలో ఉన్న 16 అంగుళాల సొరకాయను బయటకు తీసినట్లు కథనాలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సొరకాయ మనిషి లోపలి నుంచి ఎలా బయటకు తీశారు? అస్సలు అతని లోపలికి సొరకాయ ఎలా వెళ్ళిందని చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో 60 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు వృద్ధుడికి పలు పరీక్షలు చేశారు. అయితే ఎక్స్రేలో ఏదో ఉన్నట్లు గమనించారు. పురీషనాళంలో ఆకుపచ్చ రంగులో సొరకాయ మాదిరిగా ఎక్స్రే కనిపించింది. మొదట్లో అది గడ్డ కావచ్చని భావించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. వైద్యులు సంజయ్ మౌర్య, నందకిషోర్, మనోజ్ చౌదరి ఆపరేషన్ చేశాడు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి వృద్ధుడి పురీషనాళంలో ఉన్న 16 అంగుళాల సొరకాయను బయటకు తీసినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే సొరకాయ పురీష నాళం వరకు ఎలా వెళ్లి ఉండొచ్చని వైద్యులు ఆలోచిస్తున్నారు. వృద్ధుడి మానసిక పరిస్థితి బాగోలేక సొరకాయ మింగి ఉంటాడని భావిస్తున్నారు. అస్సలు సొరకాయ ఎలా మింగాడు? కడుపులోంచి తీసింది నిజంగా సొరకాయనా అని అనుమానపడుతున్నారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.